తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇవాళ దేశంలో ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకరమైన ధోరణికి వెళ్ళిపోతుంది. చంద్రశేఖర్ గారి హయాంలో జరిగిన పరిస్థితి కంటే కూడా దారుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ నిల్వలు 30,000 కోట్లకి తగ్గిపోయాయి అని చెప్తున్నారు. దీనికి కారణాలు, దీనికి వాళ్ళ విశ్లేషణలో కూడా విజయ్ గోర్పడ ఆర్థికవేత్త చెప్పిన విషయం ఏంటంటే, మన్మోహన్ సింగ్ గారి 10 ఏళ్లలోనూ 8 ఏళ్ల అంకెలు తీసుకుంటే, అలాగే మోడీ గారి 10 ఏళ్లలోనూ 8 ఏళ్ల అంకెలు తీసుకుంటే 2014 నుంచి 2022 వరకు మోడీ గారు వాడింది. అంతకుముందు కాలం అదే 8 ఏళ్ల పీరియడ్లో మన్మోహన్ సింగ్ గారు 2006 నుంచి 2014 వరకు వాడింది చూస్తుంటే, ఆయన రిజర్వ్ బ్యాంక్ నుంచి ఆ హయాంలో 2 టర్మ్స్లోనూ 1,00,000 కోట్ల 1,779 కోట్లు కనుక తీసుకుంటే కనుక, ఇదే మోడీ గారి హయాంలో 5 రెట్లు అంటే 5,75,000 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ నుంచి కూడా నిల్వలు తరిగిపోయేలా చేస్తున్నారు అన్నది ఒక ఆందోళనకరమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. అసలు దీని మీద ఏమంటారు? పక్కన పన్నులు చూస్తే పెరిగిపోతున్నాయి దేశంలో. జిఎస్టీ వచ్చిన తర్వాత విషయం ఏంటంటే, జిఎస్టీ వచ్చిన తర్వాత ఒక సంవత్సరానికి వచ్చే ఆదాయం ఒక క్వార్టర్లో వచ్చేస్తుందని కూడా చెప్తున్నారు. అవన్నీ బయటకు వస్తున్నాయి. జిఎస్టీ వచ్చిన తర్వాత పన్నులు స్ట్రీమ్లైన్ చేశారు, బాగా వస్తున్నాయి, బాగా ఆదాయాలు పెరిగాయి. జిఎస్టీ పేరు చెప్పి ఎవరు తెచ్చినా, అది కాంగ్రెస్ తెచ్చినా, ఇప్పుడు బీజేపీ అనుసరిస్తున్నా, ఏం చేస్తున్నా జిఎస్టీ మీద ఆదాయం పెరిగింది. అంటే జీరో ట్యాక్సేషన్ అన్నది తగ్గింది కొంతవరకు. పూర్తిగా తగ్గిపోయిందని మనం అనలేము, ఎగవేత లేదని మనం చెప్పలేం, కానీ కొంతవరకు తగ్గింది. దాని ఫలితాలు కనబడుతున్నాయి, ఆదాయాలు పెరుగుతున్నాయి. మరో పక్క ఆయిల్ ఖాతాలో కూడా లూట్ అంతా పూడిపోయింది. పైగా బ్యారెల్కి $140 బ్యారెల్ పెట్రోల్ వేల అనిమిన రోజుల్లో 71 రూపాయలు 72 రూపాయలు పెట్రోల్ ధర ఉంటే, ఇవాళ 100 రూపాయలు 106 రూపాయల వరకు పెట్రోల్ ధర ఉంది. బ్యారెల్ రేటు 80 రూపాయలే కనబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి అసలు, ఎందుకు ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయని మీరు ఏమనుకుంటున్నారు? మొట్టమొదటిది, ఒక్క ఆర్థిక రంగంలోనే కాదు, అన్ని రంగాల్లోనూ భారతదేశం దిగజారి ఉంది ఈవేళ. అయితే దురదృష్టవశాత్తున దేశంలో ఉండేటటువంటి ప్రచార సాధనాలు ఏదో ఈ దేశం వెలిగిపోతుంది అనేటటువంటి ఒక అపోహని ప్రజల్లో సృష్టిస్తున్నారు తప్ప, అంతర్జాతీయంగా అన్ని రంగాల్లోనూ భారతదేశం అట్టడుక్కెళ్తుంది రోజు రోజుకి. మానవ హక్కుల రక్షణలో అయితే కానివ్వండి, ఆర్థిక అభివృద్ధిలో అయితే కానివ్వండి, పారిశ్రామిక దీంట్లో అయితే కానివ్వండి. ఇటీవలే ఒక నివేదిక చూస్తే, నిరంతరం మతం కోసం తలలు బాదుకొని, ఏదో హిందూ మతం ఈయన కోసం రక్షణకే కోసమే ఈయన పుట్టాడు అన్నట్టు కబుర్లు చెప్తున్నటువంటి వీరి కల్లిబోలి కబుర్లు, వీళ్ళు మోసాలు ఒక్క విషయంలోనే పట్టబయలు అవుతుంది. హిందువులకి పవిత్రమైంది గోవు. భారతీయ జనతా పార్టీ జనసంఘంగా ఉండగా కూడా గోహత్యకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిపింది. ఆ విషయం మీకు తెలిసి ఉండాలి. ఢిల్లీలో సాధువుల మీద లాఠీచార్జీ కూడా చేసింది కాంగ్రెస్ అని చెప్పారు. ఈవేళ భారతదేశం ప్రపంచంలోనే అలా చేయబట్టే ఇందిరాగాంధీ హత్యకు గురైందని పెట్టారు. ఈవేళ భారతదేశం మొత్తం ప్రపంచంలో గోవు మాంసపు ఎగుమతిలో నెంబర్ 1కి చేరింది. గతంలో ఆస్ట్రేలియా, బ్రెజిల్ మాంసం ఎగుమతిలో భారత్కి పోటీగా ఉండేది. అంటే గోమాంసం ఎగుమతిలో మనం నెంబర్ 1కి వచ్చాము అని అంటే గోవుల హత్య పెరిగింది. ఇన్ని సంస్కరణలు, ఆర్టికల్ 37 అవి, లేకపోతే ముస్లింలకు వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టడం, అతి పవిత్రమైనటువంటిది. గోహత్యని ఎందుకు నిషేధం చేయలేకపోయాడు ఈ ప్రధానమంత్రి? ఈ సంఘ పరివార్ ఎందుకు ఆ పని చేయలేకపోయింది అని హిందువులు ప్రశ్నించవలసిన అవసరం లేదా అంటే ప్రశ్నించకూడదు. ఈయన గోవుల్ని చంపినా ఆ గోవులకి విముక్తి కలిగింది. అవి మళ్ళీ భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల రూపంలో పడతాయి. ఇలా రకరకాలుగా మొత్తం నోట్ల రద్దు దగ్గర నుంచి కూడా అన్ని తుగ్లక్ చర్యలే. ఈ దేశం తిరోగమనంలోకి వెళ్ళిపోయింది. భారతదేశం అప్పు
56 లక్షల కోట్లుంటే మన్మోహన్ సింగ్ దిగిపోయే నాటికి ఈవేళ 200 లక్షలు దాటింది. లక్షల కోట్లు దాటి కోట్లు అదే 2 లక్షల కోట్లు దాటింది. ఏం చేశారు? ఏ విషయాలు బయటికి రావటం లేదు. ఏమిటి వచ్చింది అని అంటే, ప్రధానమంత్రి ప్రయాణించడానికి 8,500 కోట్లతోటి ఒక అమెరికా నుంచి విమానం కొన్నాం. ఆ విమానం ఆకాశంలో 1 గంట ఎగిరితే 1,30,00,000 రూపాయలు అవుతుంది. బహుశా భారతదేశ చరిత్రలో ఎంత లగ్జరీ ప్రధానమంత్రిని ఈ దేశ చరిత్ర చూడలేదు. మొరార్జీ దేశాయ్ గారు తన బ్రిటిష్ అధికారిక పర్యటనకి ఆయన కమర్షియల్ ఫ్లైట్లో వెళ్ళారు. నీలం సంజీవ రెడ్డి గారు తన క్యాన్సర్ శస్త్రచికిత్స కోసం వెళ్తే భారత రాష్ట్రపతి ఆయన కూడా ఏంటంటే ప్రజల సొమ్ము మనం విరివిగా దుర్వినియోగం చెయ్యకూడదు, దాన్ని ఒక స్థాయిలో వాడాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నాయకత్వం భారతదేశానికి. ఈవేళ జవహర్లాల్ నెహ్రూ టైంలో అప్పులు చేసాము అంటే ఈవేళ ఒక బాక్రా కట్టాం, ఒక ఫరక్కా కట్టాం, ఒక నాగార్జున సాగర్ కట్టాం, ఒక శ్రీశైలం కట్టాం. ఈ దేశ నవనిర్మాణం జరిగింది. ఇవాళ మోదీ హయాంలో ఈ దేశం విధ్వంసంలోకి వెళ్ళిపోయింది. మనం చూస్తున్నాం ప్రాంతీయ విభేదాలు ఎలా పెరుగుతున్నాయి, ఈశాన్య రాష్ట్రంలో హింస ఎలా ప్రజలుతుందో. ఈ దేశంలో రిజర్వ్ బ్యాంక్ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, న్యాయస్థానాలు కానివ్వండి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినవి అన్ని స్వాతంత్రం కోల్పోయాయి. రిటైర్ అయ్యే ముందు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక తీర్పు ఇస్తారు, 2వ రోజు ఆయన గవర్నర్ అవుతారు, ఇంకొక తీర్పు ఇస్తారు, ఆయన రాజ్యసభకి వెళ్తారు. న్యాయ వ్యవస్థ మీద దాన్ని బట్టి ఆ తీర్పులు ఎలా వచ్చాయి, ఆ తీర్పులు ఎందుకు వచ్చాయి అనేటటువంటి అనుమానం కలగదా? ఈ రకంగా మొత్తం 70 సంవత్సరాల్లో నిర్మించిన ఈ దేశంలో విలువల్ని, జాతీయ సమైక్యతని మొత్తం విధ్వంసం చేసినటువంటి విధ్వంసక ప్రధానమంత్రిగా చరిత్రలో ఈయన పేర్కోబడతారు. ఆర్థిక విధానాల మీద కానీ, ఆర్థిక పరిస్థితుల మీద కానీ, దేశార్థన ప్రమాణాలు, లేకపోతే ప్రైవేటైజేషన్ మీద కానీ, వీటి మీద సభల్లో చట్టసభల్లో చర్చలు జరగట్లేదు. మీకు ఇంకొక విషయం చెప్తాను. చర్చ జరుగుతున్నది ఏమిటంటే అంటే ఉన్మాదం ప్రజలను రెచ్చగొట్టి మీకు అసలు ఇంకొక విషయానికి రావాలి. ఎవరికైతే విషయాలు తెలుసో వాళ్ళు కూడా కావాలని చెప్పేసేసి దీన్ని వాడుకోవటానికి చూస్తున్నారు. ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు, నేను ఆర్థిక శాస్త్రంలో ఏదో ఆయన ఉస్మానియా ఇందులో ఆంధ్ర యూనివర్సిటీలోనూ లేకపోతే ఎంఏ చేశాను, పిహెచ్డి చేశాను, ఆర్థిక శాస్త్రవేత్త వెంకటేశ్వర యూనివర్సిటీలోనూ అని చెప్తూ ఉంటారు. అంటే ఆయన కొంత ఆర్థిక శాస్త్రంలో పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగానే మనం పరిగణించాలి. ఈవేళ ఈ దేశంలో ధరలు పెరగటానికి, రాష్ట్రంలో ధరలు పెరగటానికి కారణం జగన్ అని ఆయన ఎలా అనగలుగుతున్నాడండి? అంటే బురద జల్లాలి కాబట్టి. అది దేశవ్యాప్తంగా ఈవేళ ధరలు పెరగటానికి ఏకైక కారణం మోదీ ప్రభుత్వం యొక్క పన్నుల విధానం. ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రాల్లో ఒక రేటు ఉండటం, ఈ రాష్ట్రంలో ఒక రేటు ఉండటం, ఇంకో రాష్ట్రంలో ఇంకో రేటు ఉండటంతో ధరలు ఎగు దిగు ఉండేవి. ఈవేళ దేశవ్యాప్తంగా సరుకుల మీద ట్యాక్సులు విధించే అధికారం ఎప్పుడైతే కేంద్రం చేతిలో తీసుకుందో ఇక్కడ పెరుగుతున్నటువంటి ధరలకి ఏకైక కారణం కేంద్ర ప్రభుత్వం. కానీ ఇక్కడ మనం రాజకీయ లబ్ధి కోసం జగన్ మీద బురద జల్లాలి కాబట్టి జగన్ని జగన్ సైతం చెప్పలేకపోతున్నాడు ఈ ధరల పెరుగుదలకు కారణం మోదీ ప్రభుత్వం అని. ఎందుకనంటే ఇద్దరూ మోదీ ముద్దు బిడ్డలే కాబట్టి ఆయన్ని ఎవరు ఏమీ అనకూడదు. ఆ నింద తన మీద వేసుకోవడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు. వాస్తవాలు చెప్పే పరిస్థితిలో వీళ్ళు లేదు. వాళ్ళకు ఉండే కారణాలు, రాజకీయ కారణాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా ఉన్నాయి. ఈవేళ ఆకాశాన్నంటే ధరలు
రూపాయల కాగితం చిత్తుకాయ, అందుకే గవర్నమెంట్ ఇప్పుడు 10 రూపాయల కాగితాలు ముద్రను కూడా నిలిపేసింది. ఎందుకంటే దానివల్ల చెత్త ఏమీ రావటం లేదు అని. బ్యాంకుల్లో కూడా 10 రూపాయల కరెన్సీ నోట్లు లేవు. ఇంత దుస్థితి గత పాలకులు ఎవ్వరూ కూడా సృష్టించలేదు. ఇవాళ లా అండ్ ఆర్డర్ చూస్తున్నాం కదా. యోగేంద్రనాథ్ గారు బుల్డోజర్, ఫలానా వాడిని నేరస్తుడిగా నిర్ణయించడం, బుల్డోజర్ రన్నింగ్ చేయటం. ఉత్తరప్రదేశ్లో ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఘర్షణలు అల్లర్లు తగ్గాయని చెప్తున్నారు కదా, రిపోర్ట్లు బాగానే ఉన్నాయి కదా ఉత్తరప్రదేశ్లో. ఏం జరిగింది అన్నది, చట్టబద్ధంగా జరుగుతుందా, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారా అన్నది పక్కన పెడితే మామూలుగా చూస్తే ఉత్తరప్రదేశ్లో అల్లర్లు తగ్గాయి. అది ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీకు కరెక్టే, బాగానే ఉంది. అంటే బుల్డోజర్లు నడిపితేనే జరుగుతాయా? గత 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో ఏమైనా హైదరాబాద్లో, సికింద్రాబాద్లో అక్కడ నిరంతరం చాలా సెన్సిటివ్గా ఉండే ప్రాంతంలో మత సంఘర్షణలు జరిగాయా? మహారాష్ట్రలో జరిగాయా? గుజరాత్లో జరిగాయా? మతోన్మాదాన్ని ఎందుకు జరగలేదు అని అంటారేమో. ఎందుకనంటే మత కలహాలని సృష్టించే వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక మత కలహాలు జరగటం లేదు. వీళ్ళకి అధికారం లేకపోతే మత కలహాలు జరుగుతాయి. వీళ్ళకి అధికారం లేకపోతే మత కలహాలు జరుగుతాయి. వీళ్ళకే అధికారం ఉంటే ఇక మత కలహాలు జరగవు. ఈవేళ మనం దానికి ఈ ఉన్మాదం అనేటటువంటిది ఒకళ్ళకే అంటగట్టక్కర్లేదు. ఈవేళ మనకి లేకపోతే ఈ నికృష్టపు పాలనని ఈ దేశం ఆమోదిస్తుంది అనంటే ఎక్కడో ఒక చోట మనలో ఉండే ఆ మత పిచ్చే కదా. మత అభిమానం వేరు, మత పిచ్చ వేరు. దురదృష్టవశాత్తు భగవంతుడు అయితే అదృష్టవశాత్తున ఈ జబ్బు దక్షిణాదికి పాకలేదు.